First, I congratulate Impact Foundation for its wonderful, on the occasion of celebrating Silver Jubilee. And at the same time, I personally congratulate and thank Gampa, Nageswar for giving me this platform to speak for a couple of minutes. At the same time, నన్ను ఈ వేదిక మీదకి తీసుకురావడానికి కావాల్సిన అర్హత సంపాదించేందుకు మానసికంగా నన్ను వెన్నుతట్టిన గురువుగారు, పితృ సమానులు డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి, అలాగే నా ప్రసంగం వినడానికి ఈ 5 నిమిషాలు నా ముందుకు వచ్చిన మీ అందరికి కూడా అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అట్ ద సేమ్ టైమ్ మై కంగ్రాచులేషన్స్. అయితే ఈరోజు ఐ నో దిస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు గివ్ లెక్చర్స్ అండ్ ఆల్ ద థింగ్స్, బట్ యాజ్ ద అకేషన్ డిమాండ్స్ జస్ట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ ఐ షేర్ యాజ్ అ ట్రైనర్. అందరు ట్రైనర్స్ కాబట్టి ముందుగా ఒక విషయం చెప్తాను. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్తో నా లైఫ్ అంతా ముడిపడింది కాబట్టి అదే 4 ABCDలుగా తీసుకొని చెప్తాను. ఫస్ట్, ట్రైనర్స్కి ఉండాల్సిన లక్షణాల్లో ట్రైనర్స్ కావాలనుకునే వాళ్ళు, అవుదామని ప్రయత్నించే వాళ్ళు, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని దీస్ ఆర్ మై ఇన్పుట్స్. ద లెటర్ A స్టాండ్స్ ఫర్, ఐ ఆల్వేస్ సే, ఆస్క్ యువర్ సెల్ఫ్. బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి, why you want to become a trainer? Why you want to become a trainer? Because begin your journey with an end in the mind. Unless you know the end, you don't have the right to travel your journey. After all, you should know where you have to get off the bus when you get in the bus. బస్ ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియకపోతే ఆ బస్ ఎక్కడానికే అర్హత లేదు అంటాను. కండక్టర్ కూడా అలాగే అంటాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే ముందు బస్సు ఇవ్వమంటాడు. అంటే మనం ఎక్కడికి చేరుకోవాలో మన డెస్టినేషన్ ఏంటో తెలియకపోతే బస్సులో ఎక్కడానికి అర్హత లేదు, జర్నీ చేయడానికి అర్హత లేదు. అలాంటప్పుడు వాట్ ఆర్ యువర్ క్లియర్ సెట్ ఆబ్జెక్టివ్స్? ఒక ట్రైనర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? నీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? నీ నాలెడ్జ్ని ప్రదర్శించాలనుకుంటున్నావా? జనాల్లో చేంజ్ తేవాలనుకుంటున్నావా? జనాల్లో లైఫ్స్లో ట్రాన్స్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నావా? లేదా నువ్వు ఒక గేమ్ చేంజర్ అవ్వాలనుకుంటున్నావా? లేదా గేమ్ చేంజర్గా జనాల్ని మార్చాలనుకుంటున్నావా? వాట్ ఆర్ యువర్ క్లియర్ ఆబ్జెక్టివ్స్? ట్రైనర్ అయ్యే వాళ్ళు క్లియర్ ఆబ్జెక్టివ్స్తో ఉండాలి. ఆ ఆబ్జెక్టివ్స్ అనేది ట్రైనర్ అయ్యేందుకు కాదు, ప్రతి ప్రోగ్రామ్కి ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. అన్లెస్ యూ హ్యావ్ ద ఆబ్జెక్టివ్, డోంట్ గెట్ ఆన్ టు ద డాష్. ఐ హర్డ్ సమ్ టైమ్స్ పీపుల్ సేయింగ్, నేను ప్రిపేర్ అవ్వలేదు కానీ ఇక మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడతాను అంటారు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జనాల్ని అవమానించడం. స్టేజ్ మీద ఎప్పుడు కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి మాట్లాడతాను అని ఎప్పుడు జనాల్ని అవమానించొద్దు. బికాస్ ఫూల్స్ స్పీక్ బికాస్ దే హ్యావ్ టు స్పీక్, but wise people speak because they have something to speak. As a trainer, always you should have something to speak. ప్రతి స్పీచ్ వెనకాల ఒక ఉద్దేశం ఉండాలి. మీరు ఎక్కడ, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో, ఎక్కడికి వెళ్ళినా వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్, వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు డ్రైవ్ అనేది ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి. ట్రైనర్ ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ ఆబ్జెక్టివ్స్ యాజ్ అ ట్రైనర్? డబ్బు సంపాదించడమా, ఐడెంటిటీ సంపాదించడమా, అప్రిసియేషన్ పొందడమా? అది క్లారిటీ ఉంటే ట్రైనర్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. డబ్బు సంపాదించడమే ఆబ్జెక్టివ్గా పెట్టుకుంటే కమర్షియల్ ట్రైనర్ అవుతావు. అప్రిసియేషన్స్ పొందడమే ఆబ్జెక్టివ్గా పెట్టుకుంటే నీకు అప్రిసియేషన్సే వస్తాయి. నీకు ఏది కావాలనుకున్నా అది క్లారిటీతో ఉంటే యూ బికమ్ ఏ వండర్ఫుల్ ట్రైనర్ అండ్ యు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ ఓన్లీ. కాబట్టి సెట్ యువర్ ఆబ్జెక్టివ్స్ క్లియర్. ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ ఆబ్జెక్టివ్స్? ద సెకండ్ థింగ్ ఈజ్ ద లెటర్ B. I say, be rich. Be rich. Because a poor man cannot lend money to another poor man. పేదవాడు ఇంకో పేదవాడికి హెల్ప్ చేయలేకపోవచ్చు, ధనవంతుడు మాత్రమే చేయగలడు. When you are poor in the knowledge, you can't give it to the people. When you are poor in the subject, you can't give it to the people. మన దగ్గర మ్యాటర్ లేనప్పుడు మనం ఏమి ఇవ్వలేము. కాబట్టి when you are poor, don't give a build up as if you are rich. Always be rich in the subject. Be rich in the personality. Be rich in your confidence. Be rich in your voice. Be rich in your words. Be rich in everything that you're going to do on the dais. డయాస్ మీద మనం చేయబోయే ప్రతి దాంట్లో మనం రిచ్గా ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ వర్డ్ కౌంట్స్. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, గంప నాగేశ్వరరావు గారు ఈజ్ అ చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ అకేషన్. చీఫ్ గెస్ట్, ఇట్ సౌండ్స్ వెల్.
గంప నాగేశ్వరరావు గారు ఈజ్ అ చీఫ్ గెస్ట్ అన్నాను అనుకోండి, చీఫ్కి దెర్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్, రైట్? ఈజ్ అ చీఫ్ గెస్టా, చీఫ్ గెస్టా? షీ గేవ్ బెర్త్ టు ఏ బాయ్ in the train. She gave birth to a boy. Bertha. నన్ను ఎందుకన్నానంటే మొన్న ఏదో స్టేజ్ మీద కూర్చోబెట్టినాను, నేను అలాగే అన్నారు, మిస్టర్ చిరంజీవి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పాలి. ఇంపార్టెంట్ పర్సన్ అనడాన్ని ఆవిడ ఇంపార్టెంట్ పర్సన్ అంది. నేను ఇంపార్టెంటా చచ్చిపోయాను గుండెల్లో. ఇది ఇంగ్లీష్లో చెప్పానండి నేను. తెలుగులో కూడా అలా చాలా ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇదే వేదిక మీద విన్నాను. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని పాయింట్అవుట్ చేయడం కదా, ఇంకోటి కాదండి. ప్రతి భాషకి ఒక మాధుర్యం ఉంటుంది. ఆ భాషలో కొన్ని పదాలు ఉంటాయి, వాటిని ఎలా పలకాలో అలాగే పలకాలి. కాబట్టి ఫస్ట్ యూ షుడ్ బి రిచ్ ఇన్ యువర్ వొకాబులరీ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యూస్. ఇట్ కెన్ బి తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. నెంబర్ 1, in your voice. First thing is, most of the times ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఏమున్నా కూడా వాయిస్ as a trainers, because your words communicate only 15% of your emotions, feelings and intentions behind. మీ స్పీచ్ వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ కానీ ఎమోషన్స్ కానీ జనాలకి వర్డ్స్ ద్వారా 15% కన్వే అవుతుంది. బట్ 30%, 30% ఓన్లీ యువర్ వాయిస్ కన్వేస్. And when you're using those words in that particular voice modulation, what kind of body language that you use, that conveys 55%. అంటే ఒక మాట చెప్తున్నప్పుడు ఏ వాయిస్లో చెప్తున్నావు, ఆ వాయిస్లో చెప్తున్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది 55%, అంటే టోటల్గా 100%. కాబట్టి ఫస్ట్ బీ రిచ్ ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్, బీ రిచ్ ఇన్ యువర్ వాయిస్, బీ రిచ్ ఇన్ యువర్ వర్డ్స్. ఎప్పుడు కూడా రిచ్గా ఉండాలి. వెన్ యు ఆర్ నాట్ రిచ్, యూ కాంట్ గివ్ ఇట్ టు ద పీపుల్. దట్స్ వై ఐ ఆల్వేస్ కీప్ ఆన్ అప్డేటింగ్. ఒక ట్రైనర్కి 1 year క్రితం నీకున్న నాలెడ్జ్కి ఈ రోజుకి నీకు అదే నాలెడ్జ్ ఉంటే నువ్వు ట్రైనర్గా పనికిరావు. యు ఆర్ అవుట్డేటెడ్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఆన్ ద ట్రాక్ ఆఫ్ సక్సెస్ as a trainer, it must be done that you have to update. If you are not going to be updating, you are going to be outdated. That's the reason. Decide whether you want to update or outdate. A continuous learning. Put yourself onto a continuous learning. ఎప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉండాలి. So that's one thing, be rich in your. And number one is, ask yourself why you want to become a trainer. Second one is, be rich always with the subject that you want to impart. And the third letter C stands for communicate to connect. Communicate to connect to the core objectives. When your communication is not connecting to the core objectives, or it is not connecting to the emotions of the people, then it is not at all considered as a communication. How much you speak is not important. Enta subject job, because there is one thing, being a bore is to tell everything. ప్రతీది చెప్పాలనుకుంటే నీ అంత బోర్ ఇంకోటి ఉండదు ప్రపంచంలో. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ చెప్పడానికి ఎప్పుడూ ట్రై చేయకండి. తక్కువ టైంలో ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించకండి. మీ నాలెడ్జ్నంతా ప్రతి చోట ప్రదర్శించకండి. రైట్? నాలెడ్జ్నంతా కూడా ప్రతి చోట ప్రదర్శించాలని ప్రయత్నించకండి. కమ్యూనికేట్ టు కనెక్ట్ యువర్ కోర్ ఆబ్జెక్టివ్స్. ఆ సెషన్లో, ఆ సెమినార్లో నువ్వు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు అనేది క్లారిటీతో కమ్యూనికేషన్ చేయండి. కమ్యూనికేట్ టు కనెక్ట్ టు ద కోర్ ఆబ్జెక్టివ్స్. బికాస్ టుడే కమ్యూనికేషన్ ఇస్ సంథింగ్, 5 సంవత్సరాల క్రితం కాలేజీకి వెళ్తే మాట్లాడడం చాలా ఈజీగా ఉండేది. 3 సంవత్సరాల క్రితం కాలేజీకి వెళ్తే కొంచెం కష్టంగా ఉండేది. కరోనా తర్వాత ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా మాట్లాడాలంటే ముందు వణుకొచ్చేస్తుంది. ఎక్కడి నుండి ఏ కామెంట్ వస్తుందో తెలియదు. పొరపాటున ఏ వర్డ్ మిస్పెల్ అయితే వాడు ఏ ట్యూబ్లో పెడతాడో తెలియదు. దానికి పెడార్థాలు తీసి మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరు వస్తారో తెలియదు. చాలా జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ టైంలో యూ హ్యావ్ టు be clear what are your objectives and how you communicate. Be limited. Don't try to express everything, because there are 2 things in the communication. One is informative, another is transformative. కొంతమంది మాట్లాడితే లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ట్రై చేయకండి. ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ట్రై చేయండి. ట్రై టు గివ్ ద ట్రాన్స్ఫర్మేషన్
and communicate in such a way that your words will contribute for the transformation in the people. And they are not there to see your knowledge. మీ knowledge check చేయడానికి don't try to show off your knowledge, prowess or whatever it is. So try to communicate to the core objectives. The letter C stands for. And the letter D stands for do it if you feel it. Do it if you feel it. If you don't feel it, do it. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నా 24 సంవత్సరాల జీవితంలో నేను చెప్తాను, అంటే ఈ ప్రొఫెషనల్ కెరీర్లో 24 సంవత్సరాలుగా నేను యాక్సెప్ట్ చేసిన స్పీచెస్ కంటే నేను రిజెక్ట్ చేసిన స్పీచెస్ చాలా ఎక్కువ. నేను మాట్లాడిన వేదికల మీద కంటే నేను వదులుకున్న వేదికలు చాలా ఎక్కువ. Do it when you feel it. Do it from the core of your heart. Do it from the bottom of your heart. Because when you're doing it, your body should speak it, not your words or voice. When you're doing it, your entire whole body communication, it's called. ఒక ట్రైనర్కి ఉండాల్సింది whole body communication. If you feel crying, cry it. If you feel laughing, laugh it. But when you don't feel it, don't act it. Because you can't fool the people for a long. You can't fool the people for a long. ఇప్పుడు నాకు దిస్ ఈజ్ మై బాడీ, ఐ కెన్ ప్రొజెక్ట్ ఇట్ లైక్ దిస్. అలా కాకుండా అందరు ఉన్నారు కదా బాడీ బిల్డర్గా ఊపిరి బిగబట్టాను అనుకోండి, after 5 seconds or when I talk something, I become normal. This is my originality. Try to be original. When you are original when you feel it. That's why ప్రతి చోట మాట్లాడడానికి ట్రై చేయకండి. ప్రతి అవకాశాన్ని వాడేసుకుందాం, ఏదో చేసేద్దాం అనుకోకండి. వెన్ యూ రియల్లీ ఫీల్ ఇట్, ఆడ ఆపర్చునిటీ ఇవ్వకపోతే బతిలాడండి, బామాలాడే, భయపెట్టైనా పాడని చెప్పండి. వెన్ యూ ఫీల్ ఇట్, డూ ఇట్. బట్ వెన్ యూ డోంట్ ఫీల్ ఇట్, నెవర్ డూ ఇట్. ఫర్ నేమ్ సేక్. దాట్స్ వన్ మోర్ థింగ్. డూ ఇట్ వెన్ యూ ఫీల్ ఇట్. బికాస్ వెన్ యూ ఫీల్ ఇట్, your body gets all the vibrations. It produces all the energy that is essential for delivering the lecture. That's why do it when you feel it. The letter D. And next thing is the letter E. E is for enthusiasm. Can you repeat the word? Enthusiasm. A trainer must be enthusiastic. You know, this is a time 3 to 4:30 is my sleep time. Last 25 years. Every day that's my time. Generally 3 to 4:30 I sleep in the afternoon. But నేను ఇదే టైంలో ఎన్నో సెషన్స్ చేశాను. నోబడి ఫౌండ్ దట్ ఐ ఫీల్ స్లీపింగ్. If you do seminar in the morning, if you do it in the afternoon, if you do it in the evening, the same energy level should be there with you as a trainer. If you have that capability to produce that energy level, enthusiasm in your body, in your brains, in your thoughts, then only you can be a wonderful trainer. అది టైంతో సంబంధం లేకుండా ఏ టైంలో అయినా సరే ఆ ఎనర్జీ లెవెల్ మీ బాడీలో ఉండాలి, మీ వాయిస్లో ఉండాలి, థాట్స్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ఫుల్ ట్రైనర్గా ఉండగలము. దాట్స్ ద రీజన్ ఐ సే ఆల్వేస్ బీ ఎంతూజియాస్టిక్. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఎంతూజియాజం, నేను ఎందుకన్నా బాడీలీ ఎంతూజియాజం ఒకటే కాదండి. ఎంతూజియాజం అంటే యాక్టివ్గా తిరిగేయడం, అరిచేయడం, అరిపించడం. దిస్ ఇస్ నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ద ఎంతూజియాజం లెవెల్ ఇన్ యువర్ థాట్స్, even in your eyes, when you are looking at the people, the enthusiasm, ఇది ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఏదో ఉంది, చూడాలి, వినాలి అని ఆ ఫీల్ కలిగించేలా ఉండాలి. అది మిస్ అయిన రోజు then people may not pay attention to your speech. That's the reason, friends. Make sure that the first letter A I said, ask yourself what are your objectives. B stands for be rich. Always try to update. Be rich. C stands for communicate to connect to the core objectives. Communicate to connect to the emotions. Communicate to connect to the people. D stands for do it when you feel it. Don't do it when you feel it as an obligatory. ఎందుకంటే ఇష్టం లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తే పెంట కూడా తిట్టుకుంటుందట, ఇంత చెత్తగా ఉంటుందని. కాబట్టి పెంట మీద వేస్తే పెంట కూడా తిట్టుకుంటుందట, ఇంత దారుణంగా వండుతారని. ఇష్టం లేనప్పుడు, మూడు లేనప్పుడు, చెయ్యాలనిపించినప్పుడు అసలు వేదిక ఎక్కొద్దు, మాట్లాడొద్దు, చెప్పడానికి అసలే ప్రయత్నం చేయకూడదు.
అది చెయ్యొచ్చు ఎప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు 10 years మంచి ఎక్స్పర్ట్ ట్రైనర్ అయిన తర్వాత ఇష్టం లేకున్నా కూడా అది ఆ ఫీలింగ్ తెలియకుండా మీరు కమ్యూనికేట్ చేయగలిగే ఎక్స్పర్టీస్ అంటారు దాన్ని. అది మీలో వచ్చినప్పుడు దెన్ యూఆర్ ఓకే. బట్ ఇన్ ద బిగినింగ్ డోంట్ ట్రై టు డూ ఇట్ వెన్ యూ ఫీల్ ఇట్. అండ్ ద లెటర్ ఈ స్టాండ్స్ ఫర్ enthusiasm. And one more thing I can adopt to this letter E is everything is a choice. Everything is a choice. This life is full of choices. Making is a choice, breaking is a choice. Any speech you can make, you can also break. Any opportunity you can make, or you can also break. మీరు అద్భుతంగా ప్రదర్శనలు ఇవ్వడానికి, మీరు అనుకున్న ప్రోగ్రామ్స్ చేయడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ యూ కెన్ మేక్ ద ఆపర్చునిటీస్ ఆర్ యూ కెన్ ఆల్సో బ్రేక్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్, యువర్ కమిట్మెంట్ లెవెల్, యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్ ద థింగ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ choices. So these are the 5 letters I limit to. I was allowed to speak for 5 minutes almost. The grace period, I took permission from Gampa garu. Yesterday actually, when he asked me to come 2 days before Gampa garu adiginappudu session కి రమ్మంటే సారీ సార్ ఆ రోజు నేను ఐ హ్యావ్ టు గో టు సమ్ టీవీ ఛానల్ అన్నాను. అంటే టీవీ ఛానల్ ఏంటి బాస్, ఏంటి ప్రోగ్రామ్ అన్నా. లేదు, ఐ హ్యావ్ ఎ బిజినెస్ ప్రపోజల్ విచ్ ఐ వాంటెడ్ టు ఓపెన్ టు ద 2 తెలుగు స్టేట్స్ అన్నాను. అన్నప్పుడు ఏంటి ఆ బిజినెస్ ప్రపోజల్ అన్నాడు. దెన్ ఐ వెంట్ ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్. దెన్ ఈ సెడ్ ప్లీజ్ బాస్, ఒక్కరోజు 2 రోజులు ఓపిక పట్టు, ఆ టీవీ ప్రోగ్రామ్ అది ఆపేయి, ముందు నా ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మీదకి రా, ఆ తర్వాత అక్కడ అనౌన్స్ చేద్దామట అన్నారు. ద బిజినెస్ ప్రపోజల్ విచ్ ఐ కేమ్ హియర్ ఇస్ దట్. And on his invitation, because it is a silver jubilee celebration, I may not talk financials and all the things I said. Then he said, no, it's for their benefit. None of us is as strong as all of us, we know well. None of us is as strong as all of us. ఒక వ్యక్తి ఎంత బలవంతుడైనా కానీ అందరూ ఒకవైపు వెళ్తే అంత బలం ఉండదు, వాళ్ళందరూ కలిసి ఉన్నంత బలం ఉండదు. ఈరోజు గంపా నాగేశ్వరరావు గారు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారంటే ఆయనది థాట్స్ అయితే దానంతటిని యాక్షన్లో పెట్టింది మీరు. ఒక రాజుకున్న బలం సైన్యాన్ని బట్టే తెలుస్తుంది. సో రాజు మేధాశక్తి వాడితే దాన్ని తీసుకెళ్ళి యుద్ధంలో పెట్టేది సైనికులే. సో కాబట్టి ఇక్కడ మాకు వండర్ఫుల్ టీమ్ ఉంది, బస్ షేర్ చేసుకోండి. ద బిజినెస్ ప్రపోజల్ విచ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఇస్, ఈ బిజినెస్ ప్రపోజల్ పెట్టే ముందు ఇందులో కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి మా మేధా గురించి చెప్తాను. 1994 ఐ స్టార్టెడ్ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బ్రీఫ్గా. ఆ తర్వాత 2 సంవత్సరాలు నడిపించి ఫెయిల్ అయ్యాను బిజినెస్లో. నేను బిజినెస్లో ఫస్ట్ ఒకటే నమ్ముతాను, విజన్. బ్రీఫ్గా చెప్తాను. ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత నేను ఏ రోజు 5,000 సంపాదించలేదండి. అప్పుడు నా స్టూడెంట్లో ఒక అతను వచ్చారు, ఉమామహేశ్వరరావు గారని. వచ్చి సార్ మా కాలేజ్ ఉంది, మా కాలేజీకి రండి, మీరు ఇంత బాగా చెప్తున్నారు, లెక్చరర్గా జాయిన్ అవ్వండి అని. అంటే నేను అన్నాను, ఆలోచిస్తా అన్న. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు అని. నెలకి 5,000 కూడా రావట్లేదండి అని. ఆయన ఏమన్నారంటే 5,000 కాదు సార్, మీరు మీ ఇన్స్టిట్యూట్ మూసేసి మా కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అవ్వండి, నెలకు 35,000 ఇస్తామన్నాడు. వే బ్యాక్ 2000 ఇయర్లో ఈ ఆఫర్. అప్పుడు 35,000 అంటే ఇప్పుడు 2 లక్షలతో సమానం అనుకుంటున్నాను. ఒక రోజంతా ఆలోచించి నెక్స్ట్ డే చెప్పాను, సారీ సార్ మీ ఆఫర్ నేను తీసుకోలేండి, మీ కాలేజీకి రాను అని. అదేంటి సార్ ఈజీగా ఆఫర్ ఇచ్చామని మీరు ఇంత కామెడీ కనబడుతుందా, 5,000 సంపాదించట్లేదు, మీరు 35,000 ఆఫర్ ఇస్తే మీరు కాదంటున్నారు అన్నాడు. సార్ మీరు ఇచ్చిన ఆఫర్కి నిజంగా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తాను, ఇంత మంచి ఆఫర్ ఎవరు ఇవ్వరు, నేను లైట్గా తీసుకోలేదంటే రాత్రంతా కూడా నేను నిద్రపోలేదు, మెలకునే ఉన్నానండి, ఆలోచించాను. మరి ఎందుకంటే వద్దంటున్నారంటే, సార్ నాకు ఒక చిన్న కోరిక ఉండిపోయిందండి. ఏంటంటే ఇక్కడ డ్యూ అపాలజీస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సాలరీ తీసుకుంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా సాలరీ తీసుకుంటాడు. సాలరీ తీసుకునే వాళ్ళంటే నాకు చిన్న అభిప్రాయం కాదు, గొప్ప అభిప్రాయం. అయితే నా డ్రీమ్ ఏంటంటే, నేను అన్నాను సార్ లైఫ్లో చిన్న కోరిక ఉండిపోయింది సార్, నా లైఫ్లో నేను సాలరీస్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ తీసుకోవాలనుకోవట్లేదండి, ఆ స్థాయికి రావాలనుకుంటున్నాను అన్నాను. ఈరోజు మేధా ద్వారా 200 మందికి గత 20 సంవత్సరాలుగా నేను ప్రతి నెల ఉద్యోగాలు అందరికీ సాలరీస్ ఇస్తాను, లక్షలు సాలరీస్ ఇస్తాను. ఈరోజు అంటే ఇలా సాలరీస్ ఇవ్వాలి, ఇలా బతకాలి అనేది ఇట్స్ నో విజన్. స్పోకెన్ ఇంగ్లీష్కి ఫస్ట్ టైం ట్యూషన్ సెంటర్గా ఉన్న టైంలో దీనికి పోస్టర్లు వేసానండి. విశాఖపట్నంలో పోస్టర్లు వేస్తే అందరూ పోస్టర్లు వేస్తాను. 2 తెలుగు రాష్ట్రాల్లో పోస్టర్ కల్చర్ తెచ్చింది నేను. ఆ పోస్టర్ల మీద ఫోటో కల్చర్ తెచ్చింది కూడా ఫస్ట్ ఫోటో నాదేనండి, ఎవరికైనా తెలుసు. అది వేస్తూ ఉంటే ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ మీద డబ్బులు సంపాదించుదాం అనుకుంటున్నాం అన్నారు. అదే చెప్తాను, ఒక సమ్మర్లో 3 నెలల కాలంలో 1,20,00,000 సంపాదించానండి. ఒక సమ్మర్లో 3 నెలలు.
హౌ ఐ కుడ్ మేక్ ఆల్ దిస్ హ్యాపెన్. ఫుల్ మీల్స్ తింటే 13 రూపాయలని ప్లేట్ మీల్స్ తిని ఆర్టీసీ బస్ స్టాప్లో నైట్ అంతా 2 నెలలు పడుకున్నానండి, రోజుకు ఒక్క పూట తిని. అలాంటి స్థాయి నుండి ఈరోజు నాకు కావాల్సిన కంఫర్టబుల్ లైఫ్ని హ్యాపీగా నడుపుకోగలిగే స్థాయికి ఎలా వచ్చాను అంటే ఒకటేనండి, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ లైక్ ద ఎథిక్స్ వాల్యూస్ ఇన్ ద బిజినెస్. ఎథిక్స్ వాల్యూస్. ఇంతకుముందు సార్ చెప్తూ రిచ్గా ఉండాలి, డబ్బు సంపాదించాలి, కానీ ఎలా పడితే అలా మాత్రం సంపాదించకూడదు. I believe in the ethics values. I believe I do it when I believe strongly. అలాగే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ లేకముందు 2002లో ఫస్ట్ లాంగ్వేజ్ ల్యాబ్ ఇంగ్లీష్కి విశాఖపట్నంలో నేను పెట్టానండి. ఆ తర్వాత 7 సంవత్సరాల క్రితం థియేటర్ కాన్సెప్ట్ లేదు, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్ కోసం ₹1,00,00,000 పెట్టి ఒక క్లాస్ రూమ్ ₹1,00,00,000 పెట్టి తయారు చేసింది నేనండి. ఒక క్లాస్ రూమ్ ₹1,00,00,000 పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ కోసం థియేటర్ కాన్సెప్ట్ నేను పెట్టి ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్లో ఎన్ని చేయాలని చేస్తూ వచ్చాను. లాస్ట్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఎందుకు చెప్పానంటే ఇంగ్లీష్ ప్రస్థానం వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ డన్ ఆల్, ఎన్ని చేయాలని చేశాను ఇంగ్లీష్లో. ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. డ్యూరింగ్ కరోనా టైంలో ఫస్ట్ వేవ్ దాకా చూసాం, సెకండ్ వేవ్ అన్నప్పుడు డౌట్ వచ్చింది. ఆ టైంలో 2 నెలలు కష్టపడి సంథింగ్ ఐ హ్యావ్ టు ప్లాన్ అన్నాను. ఆ విజన్ దట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ 4 నెలల్లో మేధా లెర్నింగ్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చాను. ఆ మేధా లెర్నింగ్ యాప్ ద్వారా స్కూల్స్లో 7th, 8th, 9th, 10th పిల్లలకి, కాలేజెస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, థర్డ్ అందరికి కావాల్సి ఇలా రకరకాల కోర్సులు, అన్ని ఇంగ్లీష్ రిలేటెడ్ కోర్సులు, ఈవెన్ అదర్ లాంగ్వేజెస్, జాపనీస్, ఫ్రెంచ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా షార్ట్లీ లాంచ్ చేయబోతున్నాం. లాంగ్వేజ్ లెర్నింగ్ కోసం మేధా లెర్నింగ్ యాప్ అనే ఒక అద్భుతమైన యాప్ తెచ్చాను. ఈరోజు లాస్ట్ 3 నెలల్లో 25,000 మంది ఆ యాప్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు 2 తెలుగు రాష్ట్రాలు. అంటే కరోనా ఆపర్చునిటీస్ ఎలా ప్రొవైడ్ చేసిందో చెప్తున్నాను. మామూలుగా అయితే 5,000 మందికి ఇచ్చేవాడినేమో కోచింగ్ 3 నెలల్లో. సక్సెస్ఫుల్గా యాప్ చేస్తున్నాను. అప్పుడు అనిపించింది నెక్స్ట్ ఇంకా కొద్ది రోజుల్లో, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒకే మంత్లో 28,000 మందికి నేను కోర్స్ యాక్టివేట్ చేయబోతున్నాను. అంటే ఒక్కో కాన్స్టిట్యున్సీలో 5 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు 15 లక్షలు ఒక్కో కాన్స్టిట్యున్సీలో వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీలందరికీ ఫ్రీగా అంటే వీళ్ళు స్పాన్సర్ చేసి యాప్ ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలనుకున్నప్పుడు, అరే 5 కాన్స్టిట్యున్సీలోనే ఇంతమందికి చేయగలిగినప్పుడు ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో చేయకూడదు అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అందుకే ఆ ఆలోచనలో మిమ్మల్ని భాగస్వాములు చేయాలి. మీరు కాకపోయినా మీ బ్రదరో సిస్టర్ ఎవరైనా యంగ్స్టర్స్ కెరీర్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సిటీలో మా మేధా లెర్నింగ్ యాప్కి ఒక బిజినెస్ పార్ట్నర్ని మేము చూస్తున్నాం. దీనికి ఇన్వెస్ట్మెంట్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే చాలు, నెలకు ఎటు తగ్గకుండా 50,000 రూపాయలు సంపాదించే బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అది మీరు ట్రైనర్స్గా మీరైనా తీసుకోవచ్చు ఆపర్చునిటీ, లేదా సంబడి ఎల్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ దే కెన్ ఆల్సో సీ. అండ్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి గంప నాగేశ్వర గారు అన్నారు. మన వాళ్ళే 200 మంది వస్తారు సార్, ప్రతి సిటీకి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ట్రైనర్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ కాబట్టి వీళ్ళకి స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇంకా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మేధాలో దాదాపు నెక్స్ట్ 2-3 మంత్స్లో ఒక 20 రకాల ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. సెమినార్స్ ఏంటి, వర్క్షాప్స్ ఏంటి, ఇంగ్లీష్కి సంబంధించి డిఫరెంట్ థింగ్స్ ఐఎమ్ కమింగ్ అవుట్ విత్ ఇన్నోవేటివ్ ప్యాకేజెస్. వాటన్నిటినీ అక్కడ మీకు తెలిసిన సర్కిల్స్లో స్కూల్స్, కాలేజెస్ అండ్ కార్పొరేట్స్, పెద్ద ఆర్గనైజేషన్స్లో ప్రమోట్ చేయడం ద్వారా యూ కెన్ ఎర్న్ వండర్ఫుల్ బిజినెస్. లాస్ట్ మంత్ ఒక ట్రయల్ వేసామండి. 2 అబ్బాయిలు తీసుకొని ఒక జిల్లాలో ట్రై చేశారు. ఫస్ట్ మంత్ వాళ్ళు ఒకళ్ళు 7.5, ఒకళ్ళు 9.5 లక్షలు సంపాదించారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది నా దగ్గర 1 lakh మాత్రమే, ఓన్లీ వితిన్ 1 month 2 కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నారండి. అయితే ఈ ఆఫర్ చెప్పినప్పుడు ఎవరికో వద్దండి, మన టీంకి ముందు చెప్పండి ఇంట్రెస్టెడ్ అన్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ యూ కెన్ కాల్ మీ. నా నంబర్ మీరు ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ 9000906661. I repeat 9000906661. దిస్ ఇస్ మై నంబర్. ఈ నెంబర్కి మీరు జస్ట్ మీ పేరు అండ్ మీది ఏ ఊరు, ఇంపాక్ట్ అని పెట్టండి. మీ పేరు, ఇంపాక్ట్ అండ్ మీ ఏరియా లొకేషన్, మీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ 3 నాకు వాట్సాప్ పెడితే
మేము మీకు విల్ గెట్ బ్యాక్ టు యూ, విల్ అరేంజ్ ఎ మీటింగ్, పర్సనల్ మీటింగ్, సో దట్ మిగతా బిజినెస్ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ యాజ్ అ ట్రైనర్. బీ రిచ్, నాట్ ఓన్లీ ఎమోషనల్లీ, ఫిజికల్లీ, ఈవెన్ ఫైనాన్షియల్లీ. అండ్ దట్ నాకంటే యనమూరి వీరేంద్రనాథ్ గారు ఎప్పుడు బాగా చెప్తున్నారు, ఇవాళ చెప్పారు కూడా. సో ఇట్ విల్ హెల్ప్ యూ. దట్ ఇస్ కమింగ్ టుగెదర్ ఇస్ progress, working together is success, no doubt, and we'll succeed, we'll go together. And Gampa Nageswar garu, thank you for giving this wonderful opportunity and wonderful thing. Thank you a lot. So I take leave of you.